డిటెక్టివ్ అర్జున్ ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి, సార్ నేను సేట్ ధనరాజ్ని, మా ఇంట్లో ఒక అమూల్యమైన పెయింటింగ్ పోయింది, మీరే ఎలా అయినా కనిపెట్టాలి సార్ అన్నాడు. వెంటనే తన అసిస్టెంట్ రాఘవ్ని పిలిచి కేస్ గురించిన డీటెయిల్స్ అన్నీ చెప్పి తను ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తున్నానో చూసి నేర్చుకోమని చెప్తాడు. అర్జున్ తన అసిస్టెంట్తో కలిసి ధనరాజ్ బంగ్లాకి చేరుకున్నారు. ఇంట్లో ధనరాజ్తో పాటు తన కూతురు, మేనేజర్, ఇంకా పనివాడు కూడా ఉన్నారు. సేట్ ధనరాజ్ ఆ పెయింటింగ్ ధర 3 కోట్లు ఉంటుందని, నిన్న రాత్రి తాను బయటికి వెళ్ళి ఉదయం వచ్చి చూసేసరికి అక్కడ గోడ మీద పెయింటింగ్ లేదని చెప్పాడు. అర్జున్ ఆ పెయింటింగ్ ఉన్న గోడని దగ్గరగా పరిశీలించాడు. ధనరాజ్ రాత్రి ఇంట్లో తన కూతురు, మేనేజర్, ఇంకా పనివాడు మాత్రమే ఉన్నారని చెప్పాడు. పనివాడు తను రాత్రి 10 గంటలకే పడుకున్నానని, తనకు ఏమీ తెలియదని అన్నాడు. మేనేజర్ తనకు నిద్ర పట్టకపోతే గదిలోనే అటు ఇటు తిరుగుతూ ఉన్నానని, గది నుండి బయటికే రాలేదని చెప్పింది. అయితే కొంచెం అనుమానంగా అనిపించింది. కూతురు మీనా రాత్రి తన గదిలోనే పుస్తకం చదువుతూ 12 గంటలకు నిద్రపోయానని, ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగిందని చెప్పింది. అర్జున్కి హాల్ కిటికీ దగ్గర ఏవో పాదాల గుర్తులు కనిపించాయి. అలాగే పెయింటింగ్ ఉన్న గోడ దగ్గర క్యాండిల్ మైనం కూడా కనిపించింది. ఇంకా మెట్ల దగ్గర మేకుకి ఒక గ్రీన్ కలర్ దారం చిక్కుకున్నట్టుగా అనిపించింది. వెంటనే అసిస్టెంట్ని మేనేజర్ రూమ్కి పంపి వెతికిస్తే అక్కడ ఒక గోనె సంచి కనపడింది. ఇంకా వంటగదిలో పసుపు కలిపిన నీళ్లు చూడగానే అర్జున్కి దొంగతనం చేసింది మేనేజర్ అని అర్థమై ఈ విషయం అందరికీ చెప్తాడు. నిరూపించేందుకు మేనేజర్ చేతి మీద సౌండ్ రాకుండా పెయింటింగ్ తీసేందుకు ఉపయోగించిన పసుపు నీళ్ళ రంగుని చూపిస్తాడు. ఇంకా మేకుకి చిక్కుకున్న చీర రంగు గ్రీన్ కలర్ తనదేనని, అలాగే చీకట్లో ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు వాడిన క్యాండిల్, ఇలా అన్ని ఆధారాలు చూపించి ఆ పెయింటింగ్ దొంగను పట్టించాడు. అంతే, ఆ మేనేజర్ తాను చేసిన తప్పుని క్షమించమని అడుగుతుంది. ఎలాంటి కేసులో అయినా సరే ప్రతి చిన్న క్లూ ముఖ్యమని చెప్తూ ఉండగా అర్జున్కి ఫోన్లో ఇంకొక కొత్త కేసు గురించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే అసిస్టెంట్ అంటాడు, కమాన్ బాస్, లెట్స్ గో. ఓకే.